అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాగజ్ నగర్ మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప బలపర్చిన సర్పంచ్, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు గెలుపొందిన సందర్భంగా శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణరావు. ఒక ఓడిపోయిన మా డబ్బులు లక్ష్మీబాయి కాకుండా మన నాయన భవాని ఒకసారి గెలిపై రావాలని కోరుతున్నాను. కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశము జరిగింది. ఈ యొక్క సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ హాజరై మాట్లాడుతూ, కాగజ్ నగర్ మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికుల గత 4 నెలల నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, బకాయిలో ఉన్న పిఎఫ్ఇసి ₹50,00,000 చెల్లించాలని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోని పరిస్థితి ఉంది. కార్మికులకు గత 4 నెలల నుండి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్ నగర్ మున్సిపల్లో పనిచేసే కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేసే తప్పగాని వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ప్రతినెల క్రమ తప్పకుండా వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారుల తీరు మారిన పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించేలా కృషి చేయగలరని కోరుతున్నాను. లేనియెడలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఆర్ త్రివేణి, జిల్లా కోశాధికారి శంకర్, మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, శంకరమ్మ, మలేష్, రమేష్, లక్ష్మి, జె లక్ష్మి, ఈశ్వరమ్మ, అశోక్, శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, లింగమూర్తి, ఎండి రఫీక్, ప్రవీణ్, మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు. కాగజనగర్ ఈఎస్ఐ సమీపంలోని ఎస్పీఎం క్వార్టర్స్ వద్ద భారీ కొండచిలువను చక్కచక్యంగా పట్టుకున్న సెక్యూరిటీ గార్డ్స్ దానిని దూరంగా అడవిలో వదిలివేశారు. సిర్పూర్ టీ మండలం చిలపల్లి గ్రామ నూతన సర్పంచ్ మానేపల్లి శ్రీను మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మొగిలి సత్తయ్యను అభినందించిన ఎమ్మెల్సీ దండే విఠల్. కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా రాజీ మార్గమే రాజమార్గం. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐ.పి.ఎస్. ఈ నెల 21వ తేదీ వరకు జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోగలరు. వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయి. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే అవి సమసిపోతాయని, రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐ.పి.ఎస్. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసులలోని కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ వరకు ఆసిఫాబాద్, సిర్పూర్ టీ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మీపై కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని అన్నారు. యాక్సిడెంట్ కేసులు, వ్యక్తులపై దాడి చేసే కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని ఎస్పీ గారు అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కేసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. దీనికోసం ఫిర్యాదుదారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత కోర్ట్ ప్రదేశంలో హాజరు కావాలని తెలిపారు. ఈ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలనుకునేవారు సంబంధిత పోలీస్ స్టేషన్లలో లేదా కోర్ట్ కానిస్టేబుల్స్ ని సంప్రదించాలని అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా బాధితులకు మంచి అవకాశం అని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.